అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు చేయబోతుంది మల్టీగ్రెయిన్ దోశ అనమాట. దానికోసం మనకి కావాల్సింది ఒక గ్లాస్ పెసరపప్పు అనమాట. మళ్ళీ అదే గ్లాస్లోని సగం శనగలు, ఇంకా అదే గ్లాస్తోని సగం మినపప్పు తీసుకోండి. దీన్ని మొత్తం ఓవర్ నైట్ నానబెట్టండి, లేకుంటే 7 to 8 అవర్స్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ చేయండి. మిక్సీ చేసిన తర్వాత అందులో ఏం చేయాలంటే కొంచెం అల్లం, లేకుంటే 5-6 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ చేయండి. ఇలా మిక్సీ చేసి అలానే ఇచ్చారనుకోండి పిల్లలకి అలాగే తినొచ్చు. పెద్దవాళ్ళు అయితే మనం చట్నీ ఏదైనా వేసుకొని తినొచ్చు. నేను టమాటా పచ్చడి అయితే కాంబినేషన్ చాలా బాగుంది. ఆ టమాటా పచ్చడి లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఒకసారి ట్రై చేయండి కాంబినేషన్ టమాటా పచ్చడి అండ్ ఈ దోశ, మినుములు మల్టీగ్రెయిన్ దోశ అనేది. మీకు ఇంకా కొన్ని చాలా వీడియోస్ కావాలంటే నా ఛానల్ చూడండి. నా ఛానల్లో బిర్యానీ అవి కూడా ఉన్నాయన్నమాట. చాలా టేస్ట్గా ఉండే బిర్యానీ, చాలా ఈజీగా ఉంది. ట్రై చేయండి ఒకసారి ఛానల్లో. ఇలా మనం దాని మీద దోశ అయిన తర్వాతకి అందులో కొంచెం ఆయిల్ వేసి పైనంగా ఆనియన్స్, కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి 2 sides బాగా కుక్ అయిన తర్వాత తీసేసి తినండి అంతే. ఇది అయితే చాలా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ దోశ. ఇది తినడం వల్ల వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట. ఇలా మనకి ఏం లేదు, ఏం చేయాలి, మనకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అన్నప్పుడు మనకి ఇది అయితే మనకి మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. Like, share and subscribe to my channel. Thank you friends. Thank you for your watching. Thank you.